నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీలో హిడ్మా వారసులా అవును ఉన్నారు. రకరకాల పేర్లతో ఉంటారు, రకరకాల రూపాల్లో ఉంటారు. అండ్ ప్రకటన స్వేచ్ఛకి అచ్చమైన అంబాసిడర్స్గా తమను తాము క్లెయిమ్ చేసుకుంటూ నడి రోడ్ల మీదకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. హిడ్మా వ్యవస్థ ఏంటి, వ్యవహారం ఏంటో మనం చూసాం. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. అలాంటి వాటి కంటిన్యూయేషన్గా హిడ్మా వారసులమని క్లెయిమ్ చేసుకుంటూ ఒకప్పుడు టెర్రరిస్ట్ ఉగ్రవాది వారసులని చెప్పుకున్న వాళ్ళే ఇవాళ కూడా వాళ్ళ వారసులే మళ్ళీ వచ్చి హిడ్మా వారసులుగా వచ్చి ప్లకార్డులు పట్టుకొని మరీ కూర్చుంటున్నారు. ఏంటి విపరీతం? ఈ విపరీతం ఎక్కడికి దారితీస్తుంది? దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా అయిన సురేష్ కోచాటిల్ గారు. నమస్తే సురేష్ కోచాటిల్ గారు. ఢిల్లీకి వచ్చేసారు హిడ్మా వారసులు. జేఎన్యూ క్యాంపస్ ముందు కూర్చుంటున్నారు, టెంట్లు వేసుకుంటున్నారు. టెంట్లకు అవకాశం లేకపోతే మామూలుగానే కూర్చుంటున్నారు. ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. ప్రజాస్వామ్యానికి అసలైన కేర్ ఆఫ్ అడ్రస్ తమదే అంటున్నారు. నిజమేనా? అదే మీరు చూసుంటారు. దీనికన్నా ముందు అఫ్జల్ గురుని ఉరి తీసినప్పుడు కిత్నే అఫ్జల్కో మారేంగే హర్ ఘర్ సే నిక్లేగా అఫ్జల్ అని చెప్పి ప్రొటెస్ట్ తీశారు జేఎన్యూలో. టుకుడే గ్యాంగ్ వాళ్ళు. ఇదే గ్యాంగ్ ఇప్పుడు మళ్ళీ తయారయ్యారు. వీళ్ళ కొత్త ఏడుపు ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ చాలా పడిపోయింది, గవర్నమెంట్ ఏమైనా చేయాలని. గవర్నమెంట్ ఏం చేయొచ్చు చెప్పండి? వింటర్లో మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ సిటీస్లో ఎయిర్ క్వాలిటీ పడిపోతుంది. ఒకటి స్టబుల్ బర్నింగ్ అని చెప్పి మన పొలాల నుంచి అంత కల్టివేషన్ అంత అయిన తర్వాత అది తగలబెడతారు దాన్ని. అవును, అది ఎవ్రీ ఇయర్ హర్యానా సరిహద్దుల్లో జరిగేది. హర్యానా, యూపీ, మోస్ట్లీ పంజాబ్, హర్యానాలో నడుస్తుంది అది. దానికి అది కొట్టేసుకొని ఢిల్లీ వైపు వస్తుంది. ఢిల్లీ అని కాదు, ఈవెన్ యూపీలో కూడా ఉంటుంది. నిన్న చూస్తే ఎయిర్ క్వాలిటీ చూస్తే కల్కట్టా ఎయిర్ క్వాలిటీ ఇంకా దారుణం ఉంది ఢిల్లీ కన్నా. కల్కట్టా 540 ఉంది, ఢిల్లీ 400 ఉన్నాయి. నేను కలకత్తా గురించి ఎందుకు మాట్లాడారండి? గుడ్ క్వశ్చన్. మిగతా రాష్ట్రం ఇన్ని రోజులు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు కదా, 10 సంవత్సరాలు. ఓకే, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు వీరు ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు కూడా ఇదే ఉండే ఎయిర్ క్వాలిటీ. నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది, జనవరి దాకా ఉంటుంది. అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు. వీరందరూ ఎందుకు వచ్చారు రోడ్డు మీద కంటే ప్రొటెస్ట్ చేయడానికి, ఎయిర్ క్వాలిటీ గురించి. కానీ వీళ్ళందరూ హిస్టరీ, జాగ్రఫీ మనకు తెలుసు. చూడంగానే చెప్తాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ స్టాంప్ ఉంటుంది, అది జేఎన్యూ స్టాంప్. ప్రొటెస్ట్ అంతే కదా, వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళు దానికే బతుకుతారు. ప్రొటెస్ట్ కోసమే వాళ్ళు ఉంటారండి, చదువుకోవడానికి కాదు. మన దగ్గర కూడా చూసాం అప్పుడప్పుడు 35 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు ఉన్నా కూడా పిహెచ్డీ చేస్తున్నారంటే ఇంకా జేఎన్యూలో చాలామంది ఉన్నారు, అంకుల్ ఆంటీలు అట్లాంటివి. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు తయారై వచ్చి ప్రొటెస్ట్లో కూర్చున్నారు. ఫస్ట్ డే ఒకసారి ఒక వారం ముందు 10 రోజుల ముందు ఇండియా గేట్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. దాని నెక్స్ట్ డే ఢిల్లీ బాంబింగ్ జరిగింది. దాని తర్వాత పారిపోయారు, మళ్ళీ కనిపించలేదు చాలా రోజులు. ఇప్పుడు మళ్ళీ దిగారు వచ్చి. ఈసారి కూడా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర ప్రొటెస్ట్ అని చెప్పి సడన్గా వీళ్ళు దూరిపోయి ఇటువైపు పోలీస్ స్టేషన్ ముందు వచ్చి ధర్నా, పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా మొదలుపెట్టారు. అప్పుడే వీళ్ళు నిజం రూపం బయటపడ్డది. హిడ్మా గురించి స్లోగన్స్ రేజ్ చేయడము, హిడ్మా పోస్టర్లు. కనెక్షన్ ఏంట్రా అంటే హిడ్మా పోరాడింది దేనికి? ఎన్వైరన్మెంట్కి పోరాడంట. అంటే చెట్లు కొట్టేస్తున్నారు అడవిలో, గవర్నమెంట్ వచ్చి చెట్లు కొట్టేస్తున్నారంట, మైనింగ్ గ్రూప్స్కి రైట్స్ ఇస్తున్నారంట. దాన్ని వ్యతిరేకంగా పోరాటం చేసిన మనుషులు హిడ్మా అని చెప్పి తీస్తున్నారు. అప్పుడు వీళ్ళ నిజమైన కలర్ బయటకు వచ్చింది. ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి వాసుదేవన్ గారు, ఈ క్లోజెట్ వీళ్ళందరూ దే హైడింగ్ ఇన్ క్లోజెట్స్ అంటాం మనం. ఇప్పుడు వీళ్ళది ఎప్పుడో ఒక రోజు నిజం బయటకు వచ్చేస్తుంది. ముందు ఉస్మానియా యూనివర్సిటీలో, హెచ్సియులో, జాదవ్పూర్ యూనివర్సిటీలో, ఎఫ్లూలో, మన దగ్గర ఉన్న ఎఫ్లు, ఇట్లాంటి చోట్ల చాలా ప్లేసెస్లో ఇట్లాంటి అర్బన్ నెక్సల్స్ తయారయ్యారు. ఎప్పుడు మనం యూజ్ చేస్తుంటాం అట్ట. మోదీ గారు కూడా మాట్లాడతారు, అమిత్ షా గారు చెప్తుంటారు. మన దగ్గర కూడా ఉన్నారు అర్బన్ నెక్సల్స్. అది ఇక్కడ ఇంకోటి లిటరరీ టైప్ అర్బన్ నెక్సల్స్ ఉంటారు కొంతమంది పెద్ద మేధావులు. ప్రొఫెసర్ హర్గోపాల్, వరవరరావు, వీళ్ళందరూ ప్రొఫెసర్ కన్నాభిరామ్, వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా మటుకు ఆ ఇంటలెక్చువల్ లెవెల్లో మాట్లాడతారు. ఎందుకు నెక్సలిజం కావాలని మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. మీరు కూడా ఎందుకు చేరుకోవాలని అది కూడా కన్విన్స్ చేస్తారు. కానీ వీళ్ళు అడవికి వెళ్ళరు. ఎప్పుడు వీళ్ళు ఇక్కడ కూర్చొని ఎయిర్ కండిషన్ ఎన్వైరన్మెంట్లో కూర్చొని మాట్లాడతారు దాని గురించి. వీళ్ళు కూడా అంతే, ఈ ఫుట్ సోల్జర్స్ అంటారు వీళ్ళని ఒక అర్బన్ వాయిస్గా. హిడ్మా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కూడా ఎవరు వెళ్ళరు, ఆయనకి ఇంగ్లీష్ రాదని చెప్పి. ఇది అది కాదు, ఎడ్యుకేటెడ్, సాఫిస్టికేటెడ్, చదువుకోవడానికి రాలేదు వీళ్ళు. ఎవరున్నారు సార్ వీళ్ళు వెనకాల? మీరు కశ్మీర్ నుంచి చూడండి, మీరు అరుంధతి రాయ్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఎప్పుడైనా ప్రొటెస్ట్ జరిగినాడు అఫ్జల్ గురు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, యసీన్ మాలిక్ ఉండొచ్చు. వీళ్ళందరినీ సపోర్ట్ చేసేదే ఒకటి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు. నెక్స్ట్ కాంగ్రెస్ ఈకో సిస్టమ్, మన ఖాన్ మార్కెట్ గ్యాంగ్ అంటాం మనం ఇప్పుడు ఢిల్లీలో.
one of the poshest markets in the world. I used to go there. కాన్ మార్కెట్ గ్యాంగ్ అంటారు. ఇంకోటి ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ క్లబ్ ఒకటి ఉంటుంది, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లు ఉంటారు. ఇట్లాంటి ప్లేసెస్లో సాయంత్రం పూట కూర్చొని ఒక డ్రింక్ తీసుకొని కూర్చొని మాట్లాడతారు ఫిలాసఫీ గురించి కదా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, కాన్ మార్కెట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, వీటినే మొన్న చచ్చిపోయిన డాక్టర్ ఉమర్ టార్గెట్ చేసింది. వాడు బతికొండి ఉంటే ఇవి టార్గెట్ అయ్యేవి. అప్పుడు గవర్నమెంట్ మీద వేసేస్తారు కదా, గవర్నమెంట్ చేపించారంటారు అప్పుడు. ఎందుకంటే అక్కడ అన్ని గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడతారు, గవర్నమెంట్ చేపించారంట. వాసుదేవన్ గారు, ఇది ఈ ఇంటలెక్చువలిజం అనేది డ్రాయింగ్ రూమ్ డిస్కషన్స్లో చాలా మటుకు నడుస్తుంది. వీళ్ళ దగ్గర అడవిలో ఒకరోజు 12 కిలోమీటర్లు నడవని చెప్పండి, చెరువుల నుంచి నీళ్ళు తాగమంటారు, చేరు. తీస్తా సెటిల్వాడ్, మన మేధా పట్కర్, అరుంధతి రాయ్, హర్ష్ మండర్, ఇట్లాంటి వాళ్ళ పని ఇది. వీళ్ళు దీని మీదే బతుకుతారు. ఆలోచించండి, వీళ్ళు 5 స్టార్ హోటల్ కన్నా తక్కువ తినరు, 5 స్టార్ హోటల్ కన్నా ఎక్కడ డిన్నర్ చేయరు. మినిమం ఒక 10 ట్రిప్పులు కొడతారు అబ్రాడ్, అన్నీ పెయిడ్ ఫర్ సంబడి. ఏదో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు పిలుస్తారు, దానికి టికెట్లు పంపిస్తారు. మన దగ్గర ఉన్న కొంతమంది జర్నలిస్ట్ ఉన్నారు, రానా అయూబ్ లాంటి వాళ్ళు, వాళ్ళకి వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు. ఎందుకు? ఇండియా వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాయడానికి. అట్లాంటి చాలామంది డిఫరెంట్ సెక్టర్స్లో ఉంటారు. మీకు చాలామంది కనిపిస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రేడియో జాకీస్ ఉంటారు కొంతమంది. సయమ అని చెప్పి ముందు టైమ్స్లో ఉండే, మిర్చిలో. నౌ షీఈ్ ఓపెన్ ఇస్లామిక్ రాడికల్. మనం ఎప్పుడు రాడికలిజం గురించి మాట్లాడతాం. మొన్న కూడా జరిగినప్పుడు చాలా మటుకు ఇంత డాక్టర్స్ వీళ్ళు పేషెంట్స్ని కాపాడుకోవాల్సిన ఏం చెప్తారు, జీవితాల్ని కాపాడుకున్న వాళ్ళు ఇట్లాంటి పని చేస్తున్నారు ఏంటని మనం అడిగాం. దానికి కారణాలు ఉన్నాయి. దానికి దెర్ ఆర్ రీజన్స్ ఫర్ దాట్. బికాస్ ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఎవరు సస్పెక్ట్ చేయరు. దే ఆల్ థింక్ దట్ ఇట్ ఇస్ బియాండ్. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడు దీంట్లో దిగరని చెప్పి. కానీ ఒసామా బిన్ లాడెన్ వాజ్ అన్ ఇంజనీర్. ఆయన డెప్యూటీ ఐమన్ అల్ జవారీ వాజ్ అ డాక్టర్. ఒసామా బిన్ లాడెన్ వచ్చింది చాలా రిచ్, సౌదీ అరేబియన్, బాన్ రిచ్. సో ఇట్లాంటి వాళ్ళు చేస్తున్న పనికి ఏమవుతుందంటే డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. దాళ్ళు చేసిన స్టేట్మెంట్ని బిలీవ్ చేస్తారు 10 మంది. ఇప్పుడు మీరు నేను వెళ్ళి ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎవరు రాడు. ప్రొఫెసర్ హర్గోపాల్ వస్తున్నారు, లేకుంటే వరవర్రావు వస్తున్నారంటే ఇమీడియట్గా ఒక 10 మంది కలుస్తారు, అట్లీస్ట్ 20 మంది అని వస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్. ఏదో పెద్ద స్టేట్మెంట్ చేస్తారు. ఏంటంటే మొన్న జరిగిన ఎన్కౌంటర్ అంతా అబద్ధం, మేము వ్యతిరేకిస్తున్నాం, మేము హైకోర్టుకి వెళ్తాం, దాని పోస్ట్మార్టం రిపోర్ట్ ఎక్కడ పోయింది, పోలీసు వాళ్ళు కావాలని చేస్తున్నారు అని చెప్పి అలిగేషన్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ అలిగేషన్స్ కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇట్లాంటి ఫుడ్ సోల్జర్స్ కావాలి మీకు. జేఎన్యూలో తయారవుతారు వీరంతా. ఒకసారి జేఎన్యూలో జాయిన్ అయితే బయటకు వచ్చేది 20 సంవత్సరాల తర్వాతనే. ఎందుకంటే హాస్టల్ చాలా హెవీలీ సబ్సిడైజ్డ్. నేను అదే అడుగుతున్నాను, స్కాలర్షిప్స్ ఇస్తారు, ఎందుకు వీళ్ళని మనం సబ్సిడైజ్ చేయాలి? వై షుడ్ ట్యాక్స్ పేయర్ సబ్సిడైజ్ దీస్ పీపుల్? ఇట్లాంటి యాంటీ నేషనల్స్ని మనం ఎప్పుడు మాట్లాడుతుంటాము, అర్బన్ నెక్సల్స్. ఇప్పుడు చూస్తున్నాం మనం. ముందు మన ఉస్మానియా యూనివర్సిటీ, ఎన్ఐటి వరంగల్, అంటే ముందు ఆర్ఈసీ ఉండే, కాకతీయ యూనివర్సిటీ, ఇట్లాంటి చోట్ల కూడా చాలా మటుకు ఇంటలెక్చువల్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఈవెన్ యువర్ జార్జ్ రెడ్డి వాజ్ అ బిగ్ ఇంటలెక్చువల్ మాట్లాడడం చాలా మాట్లాడతారు ఫిలాసఫీ గురించి, సోషలిస్ట్ గవర్నెన్స్. మీరు ఉస్మానియాలో ఉన్నప్పుడు అంతకు సీనియర్ అన్న కరెక్ట్ చూశాను కూడా, డెడ్ బాడీ కూడా చూశాను నేను. సో అట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్న 10 మంది ఉండరు, వినడానికి వస్తారు. అక్కడే వీళ్ళు బ్రెయిన్ వాషింగ్ చేసి వీళ్ళని తీసుకెళ్ళిపోతారు. సో ఈ ఇంటలెక్చువలిజంలో ఇక్కడ నిన్న జరిగిన ఢిల్లీలో, మొన్న జరిగిన గొడవలో కూడా మీరు చూస్తున్నారు క్లియర్గా. వాళ్ళ సబ్జెక్ట్ ఒకటి, పొల్యూషన్ కింద ప్రొటెస్ట్ చేయండి, నో ప్రాబ్లం. పెప్పర్ స్ప్రే ఎందుకు యూజ్ చేశారండి? వీళ్ళు డినై చేస్తున్నారు. పెప్పర్ స్ప్రే లేకుండా పోలీసు వాళ్ళు హాస్పిటల్ పోతారా? మళ్ళీ మీరు హిద్మా పోస్టర్ పెట్టలేదంట, క్లియర్గా కనిపిస్తుంది. హిద్మా పోస్టర్ పట్టుకొని కూర్చున్నారు అక్కడ, స్లోగన్స్ రేస్ చేశారు. వీళ్ళందరూ దేర్ ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళంతే. వీళ్ళని మినిమం యూఐపిఏ కింద ఒక 3 సంవత్సరాలు లోపల వేసేయాలి. ఇప్పుడు షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలీద్ అందరు ఉన్నారు కదా, అట్లాంటి వీళ్ళని కూడా లోపల వేసేయాలి. బికాస్ దీస్ ఫెలోస్ డూ ఓన్లీ దిస్. వాళ్ళ బతుకు మీ దీని మీద. బట్ వేర్ ఫ్రమ్ దే గెట్ ఫండింగ్ అండి? జార్జ్ సోరోస్, ఇంటర్నేషనల్ ఫండింగ్. మీకు ఇప్పుడు ఈ ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? టర్కీ నుంచి వచ్చిందంట. అది ఎవడు పంపించడం తెలియదు. ఇప్పుడు తెలిసింది ఎవరు ఉన్నారంట, దాని పేరు బయటకు వచ్చిందంట. దీనికి ఉంటారు ఐఎస్ఐ వాళ్ళు ఉంటారు, జార్జ్ సోరోస్ లాంటి ఉంటారు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటారు. బట్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ సజెస్టెడ్ దట్ డాక్టర్ షాహీన్ ఉన్నారు కదా, షీ హ్యాస్ ఫండెడ్ అని. అంటే ఆమెకు వేరే దగ్గర నుంచి ఫండింగ్ వచ్చింది. అది అన్నీ వస్తుంది. వీళ్ళకి ఫండింగ్ ఎప్పుడు తక్కువ. అదే చెప్తున్నారు వాసుదేవన్ గారు,
మీరు నేను వెళ్ళి చిన్న డాబాలో తింటాం, లేకుంటే చిన్న కొట్లో వెళ్ళి తింటాం, మనం లంచ్ చేస్తాం మనం, లేకుంటే ఇంటికాడ తెచ్చుకుంటాం. వీళ్ళకి అది లేదు. వీళ్ళు స్టైల్లో ఉంటారు. వీళ్ళు మాట్లాడేదంతా ఒక ఫారిన్ యాక్సెంటెడ్ ఇంగ్లీష్. ఒక ఇంటర్నేషనల్ ఆడియన్స్కి, రానా అయూబ్ లాంటి వాళ్ళకి, మిగతా ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ బీబీసీ కానీ అల్ జజీరా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారు. భారతదేశం ఎంత సత్యనాశం అయిపోయిందంటే ఇక్కడ డెమోక్రసీ లేదు, అక్కడ పాకిస్తాన్ వైపు చూడండి ఎంత బాగా డెమోక్రసీ నడుస్తుంది, ఇక్కడ బంగ్లాదేశ్ వైపు చూడండి ఎంత బాగా డెమోక్రసీ ఉంది. ఇది ఎగ్జాంపుల్ ఉండాలి. ఇదే ఇక్కడ మోదీ వచ్చి మొత్తం సత్యనాశం చేసేస్తున్నాడు. మోదీ వచ్చి అదానికి డబ్బులు ఇస్తున్నాడు, అంబానీకి డబ్బులు ఇస్తున్నాడు. ఇదే వీళ్ళ ఏడుపు. మీరు కాలేజ్లో ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతూనే ఉంటాను చాలామంది దగ్గర, స్టూడెంట్స్ దగ్గర, ఎస్పెషల్లీ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర. మీరు కాలేజ్కి ఎందుకు వచ్చారు? మీరు పోరాటం చేసుకుని వస్తే మీరు కాలేజ్కి వెళ్ళక్కర్లేదు. మీరు డైలీ ఒక ఫుల్ ఫ్లెజ్ ప్రొఫెషన్ స్టార్ట్ చేయొచ్చు పొలిటికల్గా. మీ పని అదే. ఇప్పుడు మనందరూ చాలా మటుకు, నేను జయప్రకాష్ నారాయణ మూమెంట్ టైం నుంచి ఈ దీంట్లో చూస్తూ వస్తున్నాను. మేము కూడా లాఠీచార్లు తిన్నాం రాజ్భవన్ దగ్గర, వాళ్ళ ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర లాఠీచార్లు తిని కాలు కొట్టారు పోలీసు వాళ్ళు విపరీతంగా ఆ టైంలో. వీ హ్యావ్ గాన్ త్రూ దట్ ఫేస్ నవనిర్మాణ్ మూమెంట్ టైం నుంచి. కానీ అది కాదు, దిస్ ఈజ్ నాట్ దట్. ఇది జయప్రకాష్ నారాయణ కాదు ఇక్కడ ఉన్నది. దిస్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూమెంట్. ఇక్కడ వీళ్ళది ఏంటంటే భారతదేశంలో ఎట్లయినా అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, దానికి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రొటెస్ట్ హోల్డ్ చేయగానే జేఎన్యూలో అందరు కెమెరా తీసుకొని పోతారు. మొన్న కూడా చూడండి అన్ని కెమెరాలు ఉన్నాయి అక్కడ ఇంటర్వ్యూలు తీసుకోవడానికి, దానికి దీనికి అంతా కలిపి. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ తగ్గింది. నేను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతాను, ఫస్ట్ టైం అయిందా అది? కేజ్రీవాల్ 10 సంవత్సరాలు ఉన్నాడు, దాని ముందు కాంగ్రెస్ షీలా దీక్షిత్ ఉండే, అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయలేదే. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఢిల్లీలో అని చెప్పి మళ్ళీ దిగారు వీళ్ళు. ఇప్పుడు మోదీ ఈజ్ రెస్పాన్సిబుల్, రేఖా గుప్తా ఈజ్ రెస్పాన్సిబుల్. వీళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్ కాదంట. ముందు పటాకాలు కాల్చుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి బ్యాన్ చేయించేశారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా తెలిసిపోయింది క్రాకర్తో ఏం కాదు, ఇది జరుగుతుంది స్టబుల్ బర్నింగ్తో. అది గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. దాంట్లో ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ తప్పు ఉంది అనుకోండి, దే కెన్ ఈజీలీ ఆర్డర్ అరెస్ట్, కానీ చేయరు. ఎందుకంటే మళ్ళీ అది ఒక ఫార్మర్ ప్రొటెస్ట్ వచ్చేస్తుంది. ఇంకోటి BMW వేసుకొని వస్తారు వాళ్ళు, ఫార్మర్స్ అందరు చాలా పేదోళ్ళు మేము అని చెప్పేసి. బట్ ఈ అర్బన్ నక్సల్స్ని మీరు ప్రతి యూనివర్సిటీలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనులు ఏంటంటే, ఈవెన్ ఇంక్లూడింగ్ తెలంగాణ పోలీస్, వీళ్ళని ప్రతి ఒక్కరిని ట్రాక్ చేయాల్సి వస్తుంది. కానీ రేపు వీళ్ళు టెర్రరిస్ట్గా తయారవుతారు, ఇంకొక ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ చేపిస్తారు. ఇట్లాంటి వాళ్ళని డెఫినెట్గా పట్టుకోవాల్సింది. ఇట్లాంటి వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళ సోషల్ మీడియా హ్యాబిట్స్ కానీ, వాళ్ళ ఈమెయిల్స్ కానీ, వాళ్ళ టెలిఫోన్ కాన్వర్జేషన్స్ కానీ మొత్తం అన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. వాట్సాప్ గ్రూప్, ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్లో దూరాయంట పోలీసు వాళ్ళు మొన్న జరిగిన దాంట్లో. షాకింగ్ అంట. దాంట్లో కాన్వర్జేషన్స్ ఎక్కడ కలవాలి, ఎన్ని గంటలకు కలవాలి, ఏ రోడ్ నుంచి రావాలి, పోలీసు వాళ్ళని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఎట్లాంటి పోస్టర్స్ తీసుకురావాలి, అంతా వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేస్తున్నారంట. వాళ్ళ దగ్గర 2-3 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో ప్లాన్ చేసి వచ్చారు. ఏదో మీరు అనుకుంటారు ఇది అందరు ప్రజలు కలిసారు ఒకటేసారి వచ్చారు, అట్లా ఏం కాదు. దిస్ ఇస్ ప్యూర్లీ ప్లాన్డ్ అవుట్. ఇప్పుడు కూడా చూడండి, జేఎన్యూలో కూడా మొన్న లెఫ్టిస్ట్ వాళ్ళు కలిశారు. ఏమని అంటే లెఫ్టిస్ట్ అంబేద్కర్ యూనియన్ చెప్పి ఏదో పేరు పెడతారు. అంబేద్కర్ గారి పేరు అన్నిటికీ వాడుకుంటారు. అంబేద్కర్ చెప్పారు అన్నిటికంటే పెద్ద హిపోక్రిట్స్ కమ్యూనిస్టు, దేశానికి పెద్ద థ్రెట్ కమ్యూనిస్ట్ వాళ్ళు. వీళ్ళు ఎక్కడ లేరు. ఇప్పుడు కేరళలో ఒక చోట్ల ఉన్నారు అంతే. సోవియట్ యూనియన్లో కమ్యూనిజం లేదు, చైనాలో కమ్యూనిజం లేదు. నక్సల్ సరెండర్ చేస్తా అంటే కూడా వీళ్ళంటున్నారు కాదు హిద్మా అంటున్నారు. నేను కూడా చెప్తున్నాను, ఎస్, ఎక్స్ప్లాయిటేషన్ ఆదివాసీ ఏరియాలో జరగకూడదు. మైనింగ్ ఉంటే కూడా రెస్పాన్సిబుల్ మైనింగ్ ఉండాలి, ఇర్రెస్పాన్సిబుల్ మైనింగ్ కాదు. దాంతో మనం కూడా అంగీకరిస్తున్నాం, దాంట్లో ఏ డౌట్ లేదు. కానీ ఇది కాదు కదా దానికి ఉన్నది. ఇట్లాంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడి ప్రొటెస్ట్ తీసి భారత్ తెరీ టుకుడే హోంగే ఇన్షాల్లా అని చెప్పి మనుషులు సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా బెయిల్ దొరకట్లేదు ఇప్పుడు వాళ్ళకి. ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ కూడా ఉందనుకుంటా ఒక హియరింగ్. సోరెస్ మరి రావట్లేదండి వాళ్ళ రెస్క్యూకి. సోరోస్ ఏం చేస్తాడు, లీగల్ డిఫెన్స్ పెడతారు. కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళు వచ్చి అపియర్ అవుతారు. ఒక్క సిటీకి 50 లక్షలు. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. అంటే ఈ ఆన్సర్ కోసం నేను ఆ ప్రశ్న వేసా. అంటే అలాంటి మేధావులు వస్తారు వీళ్ళ కేసులు వాదించడానికి. అంటే షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్ కోసం కపిల్ సిబ్బల్ అపియర్ అవుతున్నారు. ఆయన నిలబడి కూర్చున్నాక 50 లక్షలు తీసుకుంటాడు. ఎవరు ఇస్తున్నారు ఆయనకి? నేను ప్రోబోనో చేస్తా అంటాను. నథింగ్ ప్రోబోనో. ఒక్కసారి 2 సార్లు ప్రోబోనో చేస్తారంటే ఫ్రీగా చేస్తారు. దాని తర్వాత వీల్ ఛార్జ్. ఇంకా ఆయన బతకాలి కదా. ఆయన అంటారు నా లైఫ్ స్టైల్ ఇది, ప్రతి సమ్మర్లో లండన్కి వెళ్తాను, స్విట్జర్లాండ్కి వెళ్తాను, లేకుంటే అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, నా లైఫ్ అది. ₹1 అట్లనే ఖర్చు చేసేస్తాను. మనం అఫ్జల్గంజ్ వెళ్ళేలాగా ఆయన లండన్కి వెళ్ళి వస్తాడు. అది
ఇది వీళ్ళది. సో ఈ అర్బన్ నెక్సల్స్కి వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ వీళ్ళ చూడండి, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ చూడండి. ఏమనంటే ఎల్జీబీటీ అంటారు. నాకు చాలా ఇష్టం ఏంటంటే ట్రంప్. మన ట్రంప్ని మిగతా అన్ని దానికి వ్యతిరేకించవచ్చు, కానీ ట్రంప్ వచ్చిన తర్వాత కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్, యూపెన్ అందరి మీద క్రాక్ డౌన్ చేశారు. ఇప్పుడు చెప్పిన లైన్ మీద రాసి సైన్ చేసుకొని వాళ్ళు ఫండింగ్ తీసుకుంటున్నారు. నో ఎల్జీబీటీ, ఫెడరల్ ఫండింగ్ ఉంది, నో రైట్స్, ఇది డైవర్సిటీ, నథింగ్ డూయింగ్, నో నాన్ సెన్స్. చదువుకోవడానికి వచ్చావు, చదువుకో, దాని తర్వాత వెళ్ళిపో. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కూడా అంతే. మీ సోషల్ మీడియా మొత్తం ట్రాక్ చేస్తున్నారు, మీరు డిలీట్ చేస్తే అది ఇంకా పెద్ద ప్రాబ్లం. సో డెఫినెట్గా ద స్టూడెంట్స్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మీ మీద మీరు చదువుకోవడానికి వస్తున్న మీ అమ్మ నాన్నకు డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని పంపించేది చదువుకోవడానికి. మీరు చదువుకోండి, మీరు ప్రొటెస్ట్ చేయడానికో మీరు దానికో రాలేదు కాలేజెస్కి. జెన్విన్ ఏదైనా మీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదు, లేకుంటే నీళ్ళతో జాండీస్ వచ్చిందంటే అది ఇంకో మాట. అది మేము కూడా ప్రొటెస్ట్ చేసాం హాస్టల్లో ఉన్నప్పుడు. ఉస్మానియాలో ఎప్పుడు నడుస్తుంటుంది అట్లాంటి ప్రొటెస్ట్. ఫుడ్ బాగాలేదు, పురుగులు అనిపిస్తున్నాయి ఫుడ్లో అని చెప్పేసి, అదన్నీ ఉంటుంది. కానీ అది కాదు కదా ఇది. దిస్ ఈజ్ పొలిటికల్ ఇన్ నేచర్. ఎయిర్ క్వాలిటీ గవర్నమెంట్ ఏం చేయాలో చెప్పండి, ఒకసారి సొల్యూషన్ చెప్పండి వాళ్ళ దగ్గర. ఏం సొల్యూషన్ ఉండదు. మోదీ గవర్నమెంట్ రిజైన్ చేయాలి, అప్పుడు పొల్యూషన్ వెళ్ళిపోతున్నట్టు. ఇది వాళ్ళకి కావాల్సింది. దిస్ విల్ నాట్ సక్సీడ్. అలాగే మీరు హిడ్మా గురించి, అర్బన్ నక్సల్స్ గురించి, హిడ్మా వారసుల గురించి మాట్లాడారు. బేసిక్గా ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు ఆ మాటకు వస్తే చుట్టుముట్టి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి అర్థం కాని విషయం ఏంటంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వేరియస్ ప్లేసెస్లో డంప్స్ రికవర్ చేశారు. అన్నీ కూడా అక్కడున్న వెపన్స్ అన్నీ కూడా చైనా మేడ్ అండ్ మొత్తం ఇక్కడి నుంచి వయా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వచ్చినాయి. ఎందుకు అవి అతను స్టోర్ చేసి పెట్టుకున్నాడు అంటే అతను సంపాదన మీద పోలీస్ ఎక్కువ పెట్టిన ఫోకస్ కన్నా కూడా వెపన్స్, రూట్స్, తర్వాత ఎవరు ఈ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే హీ హాజ్ రిపోర్టెడ్లీ బిల్ట్ ఎ ప్యారలల్ ఎంపైర్. బయట ప్రపంచానికి కనిపించిన హిడ్మా చెట్ల కోసం, పుట్ల కోసం పనిచేసిన హిడ్మా వేరు, అతను స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్న రాజ్యం వేరు అనేది. అందుకనే మొత్తం ఫ్యామిలీ ఎన్కౌంటర్ అయిపోయింది అనేది కథనం. ఎందుకు వెపన్స్, ఎవరు పంపిస్తున్నారు? మీకు ముందు అరుణాచల్ ప్రదేశ్ వైపు, మయన్మార్ వైపు ఒక పెద్ద చైనీస్ హ్యాండ్ ఓవర్ పాయింట్ ఉండే. ఇది పాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో కనిపిస్తుంది మీకు, ఇప్పుడు డీక్లాసిఫై చేసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో. నౌ దే ఆర్ పబ్లిక్. నౌ వాళ్ళేం చేశారు, దాని తర్వాత మయన్మార్లో గొడవ మొదలైనప్పుడు ఇండియన్ ఏజెన్సీస్ కూడా దాని మీద నిఘా పెట్టినప్పుడు వాళ్ళేం చేశారంటే అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ కన్నా కొంచెం పైకి టిబెట్కి వెళ్ళిపోయారు. అక్కడ ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు ఆయుధాలది. వాళ్ళేమంటున్నారు, చైనీస్, మాకు తెలియదండి, అక్కడ ఎవడో అమ్ముకుంటున్నాడు, మేమేం చేయాలి? మీ వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తున్నాడు, తీసుకెళ్తున్నాం, ఎవడో తీసుకెళ్తున్నాడు మాకు తెలియదు, ఎక్కడి డబ్బులు వచ్చింది మాకు తెలియదు. ఆ డబ్బులతోని మైనింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు 2%, 3% మైనింగ్ వాళ్ళ దగ్గర టర్న్ ఓవర్లో తీసుకున్న డబ్బులతోని ఆయుధాలు కొనుక్కుంటున్నారు. మీకు AK-47, AK-56 ఇండియాలో దొరకదు, మీకు గ్లాక్ పిస్టల్స్ ఇండియాలో దొరకవు. అదే అందుకని దాన్ని ఎక్కడి నుంచి వస్తాయి? మీకు చైనా నుంచి మీరు తెప్పించుకొని యూ కెన్ గెట్ ఇట్ ఓవర్ హియర్, ఇక్కడ వాడుకుంటారు దాన్ని. ఓకే, చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్ వస్తాయి. అదే అరుణాచల్ ప్రదేశ్ నుంచి నేపాల్ వైపు వెళ్తుంది, నేపాల్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో చాలా మటుకు క్లియర్, వాళ్ళ దండకారిన బెల్ట్ అదే కదా కంప్లీట్గా. సో ఇప్పుడున్న హిడ్మా ప్రొటెస్ట్ మీరు అడిగిన దాని ప్రకారం కూడా హిడ్మా చూడండి ఒక ఎకనామిక్ ఎంపైర్ సెటప్ చేసుకున్నారు ప్యారలల్గా. మీరు చెప్పిన దాని ప్రకారం ఒక ఆయుధాలది ఇంకో ప్యారలల్ ఎకానమీ పెట్టుకున్నారు. వీళ్ళ దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మీరు ఇప్పుడున్న సరెండర్డ్ నెక్సలైట్స్ దగ్గర మాట్లాడినప్పుడు ఏం అర్థమవుతుందంటే, ఈ డంప్స్ సెటప్ చేసిన చాలామంది ఎన్కౌంటర్ చనిపోయారు. ఆ డంప్స్ 2-3కే తెలుసు ఎక్కడుందనేది. ఇప్పుడు చాలా మటుకు ఆయుధాలు ఎక్కడుందో తెలియదు వీళ్ళకి. ఇప్పుడు మొన్న ఒక లెటర్ రాశారు, మీరు చూసుంటారు. అవును, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అయ్యా మాకు టైం ఇవ్వండి ఫిబ్రవరి దాకా అని. February 15th, మనం ఇప్పుడు నవంబర్ ఎండింగ్లో ఉన్నాం. మనం February 15th దాకా, అంటే ఒక 45 days మాకు టైం ఇవ్వండి, మేము సరెండర్ చేస్తాం. అదే టైంలో ఇవాళ ఇంకో లెటర్ వచ్చింది, కాదు పోరాటం చేయాల్సిందే, సాధ్యం, మనం ఫ్రీడమ్ మన ఇదిదే ఉంది అని చెప్పి ఇంకోడెవడో స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళని ఎప్పుడు బిలీవ్ చేయకూడదు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అన్నిటికీ పెద్ద తప్పది. అప్పుడు MCR ఇన్స్టిట్యూట్లో వీళ్ళతో టాక్స్ నడిపించి దాని టైంలో వీళ్ళు రీగ్రూప్ చేసుకున్నారు, కొత్త రిక్రూట్మెంట్ చేసుకున్నారు, ఆయుధాలు తెప్పించుకున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అందరూ కొంచెం సలహా చెప్పారు, ఎన్కౌంటర్ ఏం చేయకుండా ఎట్లా ఉండని. అదే సేమ్ డైలాగ్ ఇప్పుడు. వీళ్ళు ఏం సరెండర్ చేయరు,
వీళ్ళకి తెలుసు చేతిలో దొరికితే పోలీసులు చంపేస్తారని. అది 100%. సరెండర్ మోస్ట్లీ లోవర్ లెవెల్ని తీసుకుంటారు, లేకుంటే టాప్ లెవెల్ని తీసుకుంటారు. మిడ్ లెవెల్ ఉన్న వాడు పట్టించుకోడు పోలీసు వాళ్ళు అసలు. సో ఇది జరుగుతుంది ఇప్పుడు. సో ఇవి సరెండర్ చేస్తాం మేము, మాకు February 15 దాకా టైం ఇవ్వండి, ఆల్ ఇండియా రేడియో నుంచి అనౌన్స్ చేయండి, మా నేతలు ఎక్కడున్నారో మాకే తెలియదు, మా కమాండర్స్ ఎక్కడున్నారో మాకు తెలియదు, వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ చేయాలో మేము చేయలేకపోతున్నాం. ఆలోచించండి. దిస్ వాజ్ సపోజ్ టు ఎ వెల్ ఆయిల్డ్ నెట్వర్క్. సడన్గా వీలేమంటే మా కమాండర్స్తో మేము టచ్లో లేము. ఇది ఎట్లయిపోయిందంటే గాజాలో ఇజ్రాయలీ వాళ్ళ డెడ్ బాడీస్, హాస్టేజెస్ తీసుకెళ్ళి డెడ్ బాడీస్ కనిపించకపోతే వాళ్ళ ఎక్స్క్యూజ్ ఏంటంటే ఇదే ఎక్స్క్యూజ్, మా కమాండర్లు అందరిని చంపేశారు ఇజ్రాయెల్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో మాకు తెలియదు డెడ్ బాడీస్. ఆలోచించండి. చంపేసి డెడ్ బాడీస్ దాచిపెట్టడం ఏంటండి అసలు? అది వాళ్ళు చేస్తారు, అది హమాస్ క్వాలిటీ. మన దగ్గర ఉన్నారు కదా హమాస్ కోసం ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. ప్యాలెస్టీనియన్ ఫ్లాగ్ చేసుకొని తిరుగుతారు ఓల్డ్ సిటీలో. అది మీరు సౌదీ అరేబియా వెళ్ళి ట్రై చేయండి, ఎట్లా జైలు లోపల వేస్తాడు, మీరు నెక్స్ట్ 10 సంవత్సరాలు బయటికి రారు. యూఏఈలో ట్రై చేసి చూడండి, బహ్రెయిన్లో ట్రై చేయండి, ప్రో ప్యాలెస్టీనియన్ ప్రొటెస్ట్ తీసి లోపల వేసేస్తారు వాళ్ళు. నథింగ్ ఈ నాన్సెన్స్ ఇండియాలోనే నడుస్తుంది. సార్, హిడ్మా ఎకనామిక్ డంప్స్, వెపన్ డంప్స్ ఎక్కడ ఎంతో కొంత అయితే పోలీస్ ట్రేస్ చేసి ఉంటారు, అంటే ఒక 20-30%. బట్ ఆ రిమైనింగ్ 70 కూడా ఎప్పటికైనా థ్రెట్టే కదా? థ్రెట్టే. కానీ ఇది చెప్పింది అంటే ఇప్పుడు వీళ్ళు సరెండరింగ్ మెథడాలజీ చూడాల్సింది. ఆయుధాలతో సరెండర్ చేస్తున్నారా, లేకుంటే ఆయుధాలు లేకుండా సరెండర్ చేస్తున్నారా? డంప్స్ వాడడానికి మనుషులు ఉన్నారా? లేదు వీళ్ళ దగ్గర. ఇప్పుడు లోవర్ లెవెల్లో, మిడ్ లెవెల్లో రిక్రూట్మెంట్ నడవట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఈ సరెండర్ కోసం టైం అడిగింది దానికే అని కొంతమంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. రీగ్రూప్ చేయడానికి చేస్తున్నారని. వీళ్ళు టాక్టిక్ అది. ఎప్పుడైనా ఏదైనా గరిలా ఆర్మీ చూడండి, వాళ్ళు రిట్రీట్ అని వెళ్ళంగానే వాళ్ళు ఫస్ట్ రీగ్రూప్ చేసుకుంటారు, రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కానీ వీళ్ళ రిక్రూట్మెంట్ జరగట్లేదు ఇప్పుడు. స్పెషలీ పాత సిస్టమ్ ఉస్మానియా, కాకతీయ ఇంజనీరింగ్ కాలేజెస్ అంతా వీళ్ళు హ్యాపీ హంటింగ్ గ్రౌండ్ ఉండే. నక్సలైట్ మూమెంట్లో అన్ని టాప్ లీడర్స్ ఫ్రమ్ గణపతి ఆన్వర్డ్ అందరూ తెలంగాణ, ఆంధ్ర వైపు నుంచి, తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి. దాంట్లో చాలామంది తెలంగాణ నుంచి యాక్చువల్లీ. మనం అనుకుంటా వీళ్ళందరూ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ, అది కాదు. దాంట్లో 2 బ్రాహ్మిన్స్ ఉన్నారు వాళ్ళ సెంట్రల్ కమిటీలో, రెడ్డి ఉన్నారు, అఖిరాజ్ హరగోపాల్ ఫ్రమ్ మాచర్ల, పల్నాడు డిస్ట్రిక్ట్. వీళ్ళందరూ చాలా మటుకు ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ హై ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఇప్పుడున్న దాని ప్రకారం మీ అడిగిన ప్రశ్నకి ఎక్కడున్న డంపులు అంటే తెలియదు, ఎవరికి తెలియదు. అది తెలిసినోడు పట్టుకోవాలి, తెలిసినోడు బయటికి తీసుకొస్తాడు, పట్టుబడిన వాడికి తెలియదు. ఎందుకంటే కమాండర్స్ టచ్లో లేరంట. బహుశా అది కరెక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు కంప్లీట్ బ్యాక్ బోన్ బ్రేక్ చేశారు వాళ్ళు. సూపర్బ్ ఇంటెలిజెన్స్, డౌట్ లేదు దాంట్లో. ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ కూడా ఇంటెలిజెన్స్ సూపర్. మహారాష్ట్ర గడ్డిచోలి వైపు కూడా ఇటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ పోలీస్ కానివ్వండి, వీళ్ళు ఓన్లీ సరెండర్ తీసుకుంటున్నారు ఇప్పుడు. దానికోసం లాస్ట్ 2 వీక్స్ నుంచి మీరు అటువైపు ఎక్కడ పోలీస్ ఎన్కౌంటర్ వినలేదు మీరు. ఆంధ్ర వైపు నడుస్తుంది ఎన్కౌంటర్లని. సో బహుశా ఏం చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా, అదే ప్రజా సంఘాలు ఏం చెప్తున్నారంటే, వీళ్ళని పట్టి ఆంధ్ర పోలీస్కి ఇచ్చేశారు, ఆంధ్ర పోలీస్ ఎన్కౌంటర్ చేసేసారు. ఉండొచ్చు, ఎందుకంటే రిజల్ట్ ఇస్ సేమ్. మీరు పోలీసు వాళ్ళు నక్సలైట్ చేతులు దొరికితే వాళ్ళు చంపేస్తారు. మొన్న కూడా ఒక ఇన్ఫార్మర్ అని చెప్పి ఒక ఆయన చంపిండు ఎవరో పోలీస్. ఇట్లాంటి వీళ్ళు నడుస్తూనే ఉంటుంది. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఎండ్ గేమ్ ఫర్ నక్సలిజం, దాంట్లో డౌట్ లేదు. కానీ అర్బన్ నక్సల్ ట్యాకిల్ చేయడమే గవర్నమెంట్కి పెద్ద ఛాలెంజ్ ఉండబోతుంది. హిడ్మా గురించి ఇంకొక ఇది సార్, అతను అర్బన్ నక్సల్ లీడర్స్ తోటి కాంటాక్ట్లో ఉండేవాడు. అండ్ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అతను నడిపాడు వీళ్ళతోటని ఒక ఉంటుంది అబ్జర్వేషన్. కరెక్ట్. బికాస్ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సెంట్రల్ కమిటీ మెంబర్స్, అక్కడ నుంచి ప్లటూన్ కమాండర్స్, వీళ్ళందరికీ హైరార్కీ బాగా సెటప్ చేసుకున్నారు వీళ్ళు. ఒక టైంలో వీళ్ళు 42 మంది ఉండే సెంట్రల్ కమిటీ, ప్లటూన్ కమాండర్, ఆ లెవెల్లో అంత సీనియర్ లెవెల్. ఇప్పుడు 12 మంది ఎంతో ఉన్నారు అంతే. దాంట్లో కూడా చాలామంది ఏజ్డ్. గణపతి ఎక్కడో నేపాల్లో ఉన్నారంటున్నారు, ఈజ్ నాట్ వెల్, ఆయనకు అన్ని రోగాలన్నీ ఉన్నాయి ఆయనకి ఉన్నది. అయితే మిడిల్ లెవెల్ లీడర్స్ కనిపించట్లేదు, బాటమ్ లెవెల్ గార్డ్స్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అందరూ సరెండర్ చేస్తున్నారు. సో కానీ వీళ్ళకు ఇప్పుడు కూడా అదే తిరిగి వస్తున్నాను హిడ్మా నుంచి. వీళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే ముందు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉండే, ఇప్పుడు అక్కడ తగ్గింది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. మన దగ్గర ఎఫ్లు ఉండే ఒకటి, అక్కడ కూడా తగ్గింది ఇన్ఫ్లుయెన్స్. చాలా మటుకు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలేజీలను టైట్ చేశారు. అక్కడ ఇంకా నిఘా ఉండాల్సిందే. ప్రతి స్టూడెంట్ ఎందుకు వస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి నక్సలైట్ మూమెంట్ని ట్రాకిల్ చేయడానికి వీళ్ళ మీద నిఘా ఉండాల్సిందే 100%. మీరేం చేస్తున్నారు, కాలేజ్కి వచ్చి చదువుకుంటున్నారా, లేకుంటే దీన్ని పోరాటం చేయడానికి వస్తున్నారు? పోరాటం చేయండి, మీ అడుగుకి వెళ్ళండి, నో ప్రాబ్లం, అక్కడ వెళ్ళి చేసుకోండి ఏం కావాలంటే.
కానీ మీరు అర్బన్ నక్సల్గా ఉండి ఇక్కడ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లాంటి బాంబ్ బ్లాస్ట్ చేయడానికి మేము అనుమతి ఇచ్చాము. సింపుల్ యాజ్ దట్. దానికి కావాల్సిన లెసన్ మనం నేర్చుకున్నాం ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో. మీరు అమోనియం నైట్రేట్ ఎక్కడ కొంటారో, మీరు ఐఈడీ ఎక్స్ప్లోజ్ ఎక్కడ కొంటారో, మీ డెటనేటర్స్ ఎక్కడ కొంటారో, మీ స్విచెస్ ఎక్కడ కొంటారో, దీని మీద కంప్లీట్ నిఘా ఉండాల్సింది. మనుషులు ఒక్కటే కాదు, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మీద కూడా నిఘా ఉండాలి. ఇది ఉంటేనే మన అర్బన్ నక్సల్ బ్రేక్. కానీ ఈ అర్బన్ నక్సల్స్ అక్కడి నుంచి తీసుకొస్తారు. వీళ్ళు సప్లై చేస్తారు రూరల్ వాళ్ళకి, వీళ్ళు సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. మీరు అడిగిన జార్జ్ సోరోస్ లాంటి ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చే ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది. ఇదంతా వీళ్ళు చేస్తున్నారు. అదే టైంలో క్వింట్, స్క్రాల్, ఈ పబ్లిక్ క్యారవాన్ ఇట్లాంటి పబ్లికేషన్ దీనికి సపోర్ట్ ఇస్తారు వాళ్ళు నక్సలైట్స్కి. వాళ్ళ మీద కూడా గవర్నమెంట్కి బ్యాన్ చేయడానికి టైం వచ్చేసింది. బ్యాన్ చేసి పడేసేయండి, ఏమవుతుందో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ వాళ్ళు రాసిన ఆర్టికల్ చూస్తే మీకే కోపం వస్తుంది. ప్రతిరోజు మోదీ గారిని తిట్టడం, ప్రతిరోజు ఎన్డీఏ గవర్నమెంట్ తిట్టడం, ప్రతిరోజు నక్సలైట్స్ ప్రేస్ చేయడం, ప్రతిరోజు ఎస్ఐఆర్ గురించి మాట్లాడడం, వీళ్ళది ఇదే ఉంది బతుకు. ఏదైనా కానివ్వండి. సో దీస్ పీపుల్ ఆర్ ఒకవైపు అకాడమిక్స్, ఢిల్లీ యూనివర్సిటీ కానీ జేఎన్యూ కానీ అక్కడ కూడా ప్రొఫెసర్స్, వీళ్ళంతా వాసుదేవన్ గారు ఈ స్ట్రాటజీ ఇప్పుడు కాదు మొదలైంది, ఇందిరాగాంధీ హయాం నుంచి మొదలైంది. అప్పుడు జ్యోతిబాసు గారు ముఖ్యమంత్రి ఉన్నారు వెస్ట్ బెంగాల్లో. కమ్యూనిస్టులు కేరళలో అక్కడ 2 ప్లేస్లో కలిసిన తర్వాత ఇందిరాగాంధీ కూడా భయం వచ్చేసింది, వీళ్ళకి మళ్ళీ ఢిల్లీ దాకా వస్తారో ఏమో. సో జ్యోతిబాసుతో నాకు డిస్కషన్ చేసి, ఐ థింక్ ఇట్ వాస్ సిద్ధార్థ్ శంకర్ రై హూ అరేంజ్ ద డిస్కషన్. దాంట్లో వీళ్ళు ఏం అగ్రిమెంట్కి వచ్చారంటే, మీరు వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి రాకండి, కేరళ వాళ్ళంత ప్రాబ్లం లేదు కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు భయం ఉండే ఇందిరాగాంధీకి. సో ఏం చేశారంటే, మేము అడిగారు మీకు ఏం కావాలంటే, మాకు అకాడమిక్స్ మీద మాకు పట్టు ఉండాలని చెప్పారు. ఎందుకంటే అక్కడే కదా రిక్రూట్మెంట్. మీరు యంగ్లో ఎప్పుడు చెప్తుంటారు కండి, మీరు 18 సంవత్సరాల్లో మీరు కమ్యూనిస్ట్ కాకపోతే మీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ హార్ట్, మీ హృదయంలో ఫీలింగ్ లేదు కమ్యూనిస్ట్ కాకపోతే. 30 సంవత్సరాలు మీరు ఇంకా కమ్యూనిస్ట్ ఉంటే మీ తల పనిచేయట్లేదు, బుర్ర పనిచేయట్లేదు అసలు. దిస్ ఇస్ ద లాజిక్ అన్నమాట. బై 35 యూల్ అండర్స్టాండ్ ఈ కమ్యూనిస్ట్ అంతా వేస్ట్ ఫెలోస్ అని. అప్పుడు వాడు బయటపడతారు దానికోసం. చాలామంది చూడండి, ఈవెన్ మీడియాలో, కేరళలో కూడా చాలామంది మీడియాలో కమ్యూనిస్ట్ నుంచి మొత్తం హిందుత్వ సైడ్కి వచ్చేసారు. వాళ్ళకి అర్థమైపోయింది దిస్ ఫిలాసఫీ ఇస్ డెడ్. రొమేనియాలో లేదు, పోలాండ్లో లేదు, లెక్ వాలెన్సీ లేడు, ఇక్కడ సోవియట్ యూనియన్ పోయింది, లెనిన్ పోయారు, బ్రెజ్నెవ్ వెళ్ళారు, ఇక్కడ మన మావు లేడు, ఎవరు లేడు ఇక్కడ. చైనీస్ వాజ్ మోస్ట్ క్యాపిటలిస్ట్ అయిపోయారు చైనీస్ వాళ్ళు. సో అప్పుడు జ్యోతిబాసు పెట్టిన ఒక ఆర్గ్యుమెంట్, ఒక కండిషన్ ఏంటంటే, అకాడమిక్స్ మీద మాకు పట్టు ఉండాలి. సో ఇందిరాగాంధీ గారు అడిగారు ఏం కావాలంటే, 25 నుంచి 35%, 50 దాకా అడిగారంట, కానీ 50 ఇవ్వలేదు ఇందిరాగాంధీ. ప్రొఫెసర్స్, లెక్చరర్స్ సెంట్రల్ యూనివర్సిటీస్లో మా వాళ్ళు ఉండాలి. అప్పుడు రిక్రూట్మెంట్కి ఎగ్జామ్ లేవు, ఏం లేవు, అపాయింట్మెంట్ అట్లనే నడుస్తుండే. ఐమ్ టాకింగ్ ఆఫ్ 80s, 90s. ఇందిరాగాంధీ అగ్రీ చేసింది. నెక్స్ట్ జ్యోతిబాసు గారి డిమాండ్, అకాడమిక్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, మన స్కూల్ నుంచి ఉన్న టెక్స్ట్ బుక్స్లో మా వాళ్ళు రాస్తారు హిస్టరీ, ఇర్ఫాన్ హబీబ్లు, రోమిలా థాపార్ లాంటి వాళ్ళు. దానికోసం మీరు చూడండి, వాళ్ళు రాసిన టెక్స్ట్ బుక్ ఇప్పుడు మార్చడానికి ట్రై చేస్తే ఎన్సీఆర్టీ వాళ్ళు పెద్ద గొడవ చేస్తారు. ఇన్వైడర్స్ అందరూ చక్రవర్తులు అంతే కదా. మన వైపున్న రాజులు, హిందూ రాజులు అన్నీ ఓడిపోయారంట యుద్ధాలు, ఒక్క యుద్ధం కూడా గెలవలేదంట. ఎవరన్నారండి? శివాజీ మహారాజ్ గురించి డిస్క్రిప్షన్ లేదు, సాంబాజీ గురించి లేదు, రాణా ప్రతాప్ గురించి, చాళుక్యాల గురించి లేదు, కాకతీయాల గురించి స్టోరీ లేదు. అక్బర్ ద గ్రేట్, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. తాజ్మహల్ కన్నా బెటర్ బిల్డింగ్ ఉందా? అక్కడ రా చూపిస్తాం, ఎల్లోరాలో కట్టిన కైలాష్ టెంపుల్ రా, అప్పుడు చూపిస్తాం వండర్ ఆఫ్ ద వరల్డ్ ఏంటంటే అనేది. ఉదయపూర్ ఫోర్ట్ ఆలోచించండి. ఐ మీన్ కైలాష్ టెంపుల్ పైనుంచి కింద దాకా కొండ దాన్ని చిప్ చేసుకుంటూ వచ్చి గుడి కట్టారు. ఎవరైనా చేశారా లోకంలో అట్లాంటి పని? ఎవరు చేయలేదు వాళ్ళ దాకా. ఎవ్రీబడి కన్స్ట్రక్ట్స్ ఫ్రమ్ గ్రౌండ్ అప్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో హిస్టరీలో మీరు చిన్నప్పటి నుంచి మీరు మైండ్లో అక్బర్ ద గ్రేట్, అక్బర్ ద గ్రేట్, అక్బర్ ద గ్రేట్ అని చెప్పుకున్నప్పుడు మీరు బిలీవ్ చేస్తారు. ఇదే అక్బర్ కారణం అటువైపు రాజస్థాన్లో 30,000 మంది మహిళలు, పిల్లలు జోహార్ చేసుకున్నారు అక్కడ అక్బర్ వస్తున్నాడని తెలియంగానే. వచ్చిన తర్వాత ఏం చేస్తాడో అందరికి తెలుసు. కానీ ఏం చేస్తారు? జోధా అక్బర్ సినిమాలు. దిస్ ఇస్ అగైన్ ఒకవైపు అకాడమిక్ ఉంటే ఇంకోవైపు మూవీ ఫీల్డ్ మొత్తం రొమాంటిసైజ్ చేస్తారు. చూడండి ఎంత బాగున్నాడు, ఎంత హ్యాండ్సమ్ ఉన్నాడు. అది జోధా అక్బర్ లాంటి సినిమాలు, అట్లాంటి సినిమాలు చూపిస్తారు. సాంబాజీ సినిమా వచ్చినప్పుడు అందరూ అది కమ్యూనల్ అయిపోయింది. ఎందుకంటే అది హిందువులు చూపిస్తున్నారు. కొంతమంది ఇట్లా మంచి ఉన్నాడా, నిజమేనా ఇట్లాంటి స్టోరీ, లేకుంటే బీజేపీ వాళ్ళు రాస్తున్నారా ఈ స్టోరీ?
సో ఈ ఎంటైర్ అర్బన్ నెక్సల్ ఫినామినన్ ఈజ్ మోర్ డేంజరస్, ఐ థింక్ అమిత్ షా గారు చెప్పారు అది, దాని యాక్చువల్ నెక్సల్స్. యాక్చువల్ నెక్సల్స్ ఒక ఫిలాసఫీ ఉంది, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ ఫిలాసఫీ ఏమైనా కానీ పోలీసు వాళ్ళు చంపడం అంత పక్కన పెడతాం మనం. వాళ్ళకు ఫిలాసఫీ ఉండి ఆ ఫిలాసఫీని చాలా రోజులు బిలీవ్ చేశారు, ఆ ఫిలాసఫీని దానికోసం పోరాటం చేశారు వాళ్ళు. వీళ్ళేమో ఈ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఎయిర్ కండిషన్ ఎన్వైరన్మెంట్లో కూర్చొని పాస్తా తినేసి పిజ్జాలు తిని వీళ్ళు ఇట్లాంటి స్లోగన్స్ రేస్ చేస్తారు. వీళ్ళని ఫస్ట్ ట్యాకిల్ చేయాల్సింది చాలా క్లియర్గా గవర్నమెంట్ని, ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఎందుకంటే లేకుండా ఇవ్వాలా కాకుండా రేపు మళ్ళీ వీళ్ళు తలపైకి లేపుతారు. వీళ్ళు దే షుడ్ బి ఫినిష్డ్ ఆఫ్ కంప్లీట్లీ, అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, లేకుంటే కాలేజ్ నుంచి వెళ్ళిపోండి, ఫినిష్డ్, జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ కాలేజ్, సింపుల్ యాజ్ దట్. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ మీకు రాదు, మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ట్యాక్స్ పేయర్ మనీ యూజ్ చేసి వీళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పక్కర్లేదు. దిస్ ఇస్ మై టేక్ ఆన్ ఇట్. ఫైనల్గా సార్, ఈ డంప్స్ దగ్గర వచ్చాగా మనం ఎక్కడ ఉండే పాసిబిలిటీ ఉంది? ఎందుకంటే అతను ఒకటి క్లియర్గా ఉంది మెసేజ్, ఒక ప్యారలల్ ఎంపైర్ అయితే, ఫైనాన్షియల్ ఎంపైర్ అయితే అతను బిల్డ్ చేశాడు. ఆ విషయం తెలిసిన వాళ్ళు అతని ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎన్కౌంటర్ అయ్యారు, అతని తమ్ముడు చెల్లెలు ఎన్కౌంటర్ అయ్యారు. ఆ ముసలి తల్లికి అయితే తెలిసే అవకాశం లేదు, ఇంకెవరికి తెలిసే అవకాశం ఉంటుంది? నాకు కూడా దీని గురించి ఎక్కువ అవగాహన లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ నక్సలైట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో ఉంటుంది ఇదంతా. వీ కెన్ ఓన్లీ గెస్, మనం గెస్ చేయవచ్చు, అవగాహన ఉంటుంది అంతే. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంది. అడవి లోపల ఇట్స్ అ లా ఆఫ్ ద జంగల్, ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్ అంటారు అక్కడ. కానీ ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అనేది బహుశా పోలీసు వాళ్ళకి తెలిసి ఉంటుంది, 100% తెలుసు. వాళ్ళకి తెలిసే ఉంటుంది, అంటే వాళ్ళు తీస్తారు కూడా. వెపన్స్ సార్, వెపన్స్ డంప్స్ వాళ్ళు ఈజీగా తెలుసు వాళ్ళకి ఎక్కడుంది. వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తుంటారు, ఎన్కౌంటర్ చేసిన ముందు కూడా ఇంట్రాగేట్ చేస్తుంటారు, అండ్ డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు ఎక్కడ ఏం పడి ఉంది అనేది. అన్నీ కూడా మల్లోజీ వేణుగోపాల్ వచ్చి కథలంతా చెప్పాడు చాలా మటుకు. మల్లోజులా చెప్పేసే ఉంటాడు సార్ వేణుగోపాల్. అక్కడి నుంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇంకా సరెండర్ చేసే వాళ్ళు చాలామంది సరెండర్ చేస్తుంటారు, వాళ్ళ డీటెయిల్స్ అంతా బయటికి. ఆఫరింగ్స్ కూడా ఉండొచ్చు, దొరికిన డబ్బులో సగం నీకు ఇస్తామని. అది కాదు, వీళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, ఒఫిషియల్లీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు, రీహాబిలిటేషన్ చేస్తారు, అన్అఫిషియల్గా కూడా రీహాబిలిటేషన్ చేస్తారు. మెయిన్గా ఏంటంటే వీళ్ళ నెట్వర్క్ని ఫినిష్ చేయాల్సి వస్తుంది. నేను మళ్ళీ దానికి తిరిగి వస్తున్నాను. మీరు ఆర్మ్స్ డంప్ ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ లాస్ట్లో ద మెయిన్ థింగ్, ఎందుకంటే వీళ్ళ దాంట్లో ప్లటూన్ కమాండర్ కూడా ఒక బడ్జెట్ ఉంటుంది. సెంట్రల్ కమిటీ మెంబర్స్ అంతా ఉంచుకోరు, 30% ఉంచుకొని మిగతా అంతా డౌన్ ద లెవెల్ ఇచ్చేస్తారు. మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా ఇంత పెద్ద ఆర్మీని. సో దాని ప్రకారం అక్కడున్న దాని నుంచి ఈ అర్బన్ నెక్సల్స్ కూడా డబ్బులు పోతుందా అని నాకు డౌట్ ఉంది. అండ్ డెఫినెట్లీ దట్ షుడ్ ఆల్సో బి ఇన్వెస్టిగేటెడ్. వీళ్ళ సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఎక్కడి నుంచి, వీళ్ళు వేసుకున్న ఒక్కొక్క షూ చూస్తే 3,000-4,000 రూపాయలు మన ప్రొటెస్ట్లో చూస్తే, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? యాజ్ అ స్టూడెంట్ వేర్ ఆర్ దే గెటింగ్ దిస్ మనీ ఫ్రమ్? వాళ్ళ పేరెంట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, వాళ్ళని చెక్ చేయాలి ఫస్ట్. మీరు పిల్లల్ని తెలిసి కూడా మీరు దీన్ని పంపిస్తున్నారంటే యు ఆర్ ఆల్సో అన్ అకంప్లీస్ ఫర్ ఇట్. దిస్ షుడ్ బి డన్. తెలియకుండా పంపిస్తే ఓకే, దర్ ఇన్నోసెంట్, వీ కెన్. ఇన్నోసెంట్ అండి, మీ పిల్లల్ని మీ టీవీలో కనిపిస్తున్నారు, హిద్మా స్లోగన్ షౌట్ చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు? మీకు తెలుసు కదా, ఈ యాటిట్యూడ్ అక్కడి నుంచి వస్తుంది అన్నమాట. భారత్ తేరే టుకడే హోంగే చెప్పిన వాళ్ళు ఎవరు? అఫ్జల్ గురించి ప్రైజ్ చేసిన వాళ్ళు ఎవరు? షర్జీల్ ఇమామ్ వీళ్ళు అంటున్నారు ఢిల్లీ రైట్స్లో మేమేం స్పీచ్ చేయలేదు, మేము అది చెప్పాను. ఆల్ ఆర్ ఈక్వల్లీ గిల్టీ. వీళ్ళని పర్మనెంట్లీ లాక్ చేసి పడేయాలి లోపలికి. 30 సంవత్సరాలు అక్కడే ఉండండి లోపల. ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పినా కానీ ప్రాసిక్యూట్ చేయడం చాలా ఇంపాసిబుల్. దానికోసం నెక్స్ట్ రైట్ ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ రైట్ మీరు కోర్టుకి తీసుకొచ్చి శిక్షించాలని నడవదు, ఎక్కడ ఎవిడెన్స్ లేదు, ఏం లేదు. సో ఎన్కౌంటర్ కథ, ఇన్స్టెంట్ జస్టిస్. ఇక్కడ దిశ కేసు జరిగినప్పుడు ఎన్కౌంటర్ మనకు తెలుసు. ఎందుకంటే మన కోర్టు తీసుకొస్తే 5 సంవత్సరాల తర్వాత ఇదే రోడ్డు మీద తిరుగుతుంటాడు వాడు. మన కోర్టులు అంతా బెయిల్ ఇవ్వడం అంతా రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇది వాసుదేవన్ గారు. సో దిస్ ఇస్ సంథింగ్, ఈ అర్బన్ నక్సల్ ఫినామినన్ని గవర్నమెంట్ అరికట్టాలి చాలా అర్జెంటుగా. అది మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇటువైపు డిఎంకే గవర్నమెంట్ ఉండొచ్చు, అటువైపు మమతా బెనర్జీ ఉండొచ్చు, ఎవరైనా కానీ మీరు చేయకపోతే ఒకరోజు మీ మీద కూడా భస్మాసుర్ ఎఫెక్ట్ వస్తుంది, మీ తల మీద తీసుకొచ్చి చేయబెడతారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ సురేష్ చెట్ల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా అర్బన్ నక్సల్ ఫినామినా ఎక్కడ మొదలై ఎక్కడ దాకా దారితీస్తుంది, ఎక్కడ దాచారో తెలియని డంప్స్, వెపన్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, బట్ ఏదో ఒక రోజు స్ట్రేస్ అవుతాయి. ప్యారలల్ ఎంపైర్స్ నిర్మించుకున్న హిడ్మా ఏమన్నా సుఖంగా బతికాడా? ఇవాళ అతను పోస్టర్లో పెట్టుకుని నిరసనలు చేస్తున్న ఢిల్లీ జేఎన్యూ ముందు నిరసన చేస్తున్న స్టూడెంట్స్, వాళ్ళు వాడుతున్న వస్తువులు కానీ వాళ్ళు వేసుకుంటున్న షూస్కి కానీ పెడుతున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అండ్ సోర్స్ ఆఫ్ ఫండింగ్, అలాగే వెపన్స్ చైనా నుంచి అరుణాచల్ ప్రదేశ్ పైభాగానికి చేరుకొని అక్కడి నుంచి వీళ్ళు ఎలా కొని తెచ్చుకుంటున్నారు నక్సలైట్స్. ఇదంతా కూడా ఏంటంటే ఒక లింక్ అయి ఉన్నాయి. ఒక్కొక్క అంశం టచ్ చేస్తే దానిలోంచి ఇంకో అంశంలోకి వెళ్ళటం. మైనింగ్
మాఫియా నుంచి వసూలు చేసే డబ్బులతోటి వెపన్స్ తెచ్చుకోవటం, కొంత డబ్బులు దాచుకోవటం, ఇదొక డంపు అదొక డంపు. ఇది కాదు కదా వ్యవస్థ అంటే. ఖచ్చితంగా ఏంటంటే అర్బన్ నక్సల్స్ ప్రభావం మరింత తీవ్రతరం కాకముందే, ఉధృతం కాకముందే ఒక ఖచ్చితమైన ప్రయోగం అయితే జరగాలి. జల్లెడ పట్టాలి, యూనివర్సిటీలని జల్లెడ పట్టి చదువుకోవటం కోసం వచ్చిన వాళ్ళు చదువుకొని ఉద్యోగాల నిమిత్తం ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోండి, కానీ వాతావరణాన్ని కలుషితం చేసి హెడ్మా పోస్టుల్లో పెట్టుకొని యూనివర్సిటీల మీద కూర్చుంటే మాత్రం ఫలితం దక్కదనేది సురేష్ కోచటిల్ గారి అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.